శ్రీమాత్రే నమః. మార్చి 19 నుండి మార్చి 27వ తారీఖు వరకు వచ్చే అత్యంత శక్తివంతమైన నవరాత్రుల్లో లలితమ్మ నవరాత్రుల్లో ఒకటి. దీన్నే వసంత నవరాత్రి అని కూడా అంటారు, అలాగే గర్భ నవరాత్రులు అని కూడా అంటారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో లలిత అమ్మవారికి 9 రోజుల పాటు పానకం సమర్పించుకొని పూజ చేసుకుంటారో వాళ్ళ జీవితాన్ని అమ్మవారు తిప్పేస్తారనేసి మంచి ఉదాహరణ. ఎవరో కాదు, అది నేనే. ఎందుకంటే అమ్మవారు నా జీవితంలో చేసిన మహిమలు ఎన్నెన్నో, అవన్నీ ఒక వీడియోలో అయితే నేను చెప్పలేను. చక్కగా ముందు లలిత అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. మీరు ఈ 9 రోజుల నవరాత్రులు కూడా అమ్మవారికి ఒక దగ్గరే మీరు పూజ చేసుకోవాలి. చక్కగా ఒక పీట పెట్టుకొని అందు మీద లలిత అమ్మవారి చిత్రపటానికి చక్కగా గంధము అలాగే కుంకుమతో అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత నా దగ్గర లలిత అమ్మవారి మూర్తి ఉంటే చక్కగా అలంకరించుకున్నాను. అమ్మవారి చిత్రపటంలో ఎలాగైతే మూర్తులు ఉంటారో లక్ష్మి, సరస్వతి, సుబ్రహ్మణ్య, వినాయకుడు ఎలాగైతే ఉంటారో నేను ఈ పీట మీద వాళ్ళని అలాగే అలంకరించుకొని చక్కగా పెట్టుకున్నాను. మొత్తాన్ని అలంకరించుకొని ఎప్పటికప్పుడు ముస్తాబు అమ్మని చేసుకుంటూ ఉండాలి.